హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భాగస్వామిని కాకుండా భాగస్వామిలోని గుణాన్ని పొగడాలి. భాగస్వామిని కాకుండా తను చేసిన పనిను, తన గుణాన్ని, ఆమె కొన్న వస్తువును ప్రశంసించడంలో ఎక్కువ నిజాయితీ కనిపిస్తుంది. అంతేకాక తనని ఏ విషయానికి అభినందిస్తున్నారో తెలిసినప్పుడు దాని యొక్క ఫలితం కూడా ఇంకా చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది, తనకు అర్థమవుతుంది. తనతో నీవు చాలా గొప్పవారు అన్నారనుకోండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అలా కాక తనలోని గొప్పతనానికి గల కారణాన్ని చెప్పారనుకోండి, సంతోషిస్తారు. లేదనుకోండి, సోపేస్తున్నారేమో అని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పొగుడుతున్నారు. ఒక వ్యక్తిని ప్రశంసించారనుకోండి, అహం పెంచుకుంటారు. అదే వారి యొక్క పనిని ప్రశంసించడం వల్ల ఆ వ్యక్తికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అప్పుడు అటువంటి పనులే ఇంకా చెయ్యాలనిపిస్తుంది, చక్కగా చూస్తారు, ఉల్లాసంగా చేస్తారు. మనం దేన్ని ప్రశంసిస్తున్నామో దాన్ని రెట్టింపు చేసే గుణం ప్రశంసకు ఉంది. నిజాయితీ గల ప్రశంస అవతల వ్యక్తిలో ఒక అద్భుత శక్తిని విడుదల చేస్తుంది, భౌతికంగా ప్రోత్సాహపరుస్తుంది, మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ చర్యను పొగడండి. ప్రశంస ఒక అద్భుతమైన ఔషధం. ఇది ఆత్మగౌరవం పెంచి వారి స్వభావాన్ని కూడా మారుస్తుంది. ఎవరికైనా వారు చేసిన పనికి తగిన గుర్తింపుని ఇవ్వండి. వారు మీకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పండి. ఇతరులను మెచ్చుకోవడంలో పిసినారిగా ఉండకండి. రోజు ఒక్కసారైనా మీ భాగస్వామిని ప్రశంసించి మీ సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను పెంచుకోండి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.